ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, ఎలాగో వచ్చారు గనక మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ అంజిగాడు చిన్ననాటి నేత్తాలని విన్నాను. అందరితోనూ గొడవ పెట్టుకుని సిత కొట్టడం అది దినచర్య. వారానికి 4 రోజులు జైలు లాకప్లోనే ఉంటాడు. నేత్తం కదా అని వదిలేస్తే ఆకాశరామన్న అర్జీ. నువ్వు నోరుమూయరా బామ్మద్దే. వదిలేస్తే ఊరికి అపకారం చేసినవారు అవుతారు. అది మీకే మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. పోలీసు రికార్డుల్లో అంజి విషయం చూశాను. రికార్డుకెక్కని మీ విషయాలు కూడా తెలుసుకున్నాను. నా విషయం మీకు తెలియదు కనుక మీకు విషయం చెప్పాలని వచ్చాను. చూడండి భద్రాచలం గారు, నిన్నటి వరకు మీరు ఎలా ఉన్నా ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్దరికం నిలబెట్టుకునేలా ఉండడం చాలా మంచిది. వస్తా. మరో విషయం, ప్రెసిడెంట్ భద్రాచలం గారు, కుక్కకి బదులు గాడిద మురిగితే ఒళ్ళు చెడిపోతుందన్న విషయం కూడా గుర్తుంచుకోండి. అమ్మా వండ పొద్దు నుంచి మొదలు గుద్ది గుద్ది అసలే నేను అలసిపోయి ఉంటాను. ఏమిటండి అర్థం లేకుండాను? పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని పడుకోండి. ఎందుకొచ్చా? ఆ రోజు నా చేత గేదెలు తిరిగిస్తాను ఎందుకన్నావు? ఎందుకన్నావు? అది అడగడానికి వచ్చాను. మీరానిపో, రాకపోతే అరుస్తా. అరుచుకోపో. ఇప్పటి వరకు వీధులు పడి ఆడపిల్లల్ని గొడవ పెట్టడం గురించి విన్నాను గాని ఇప్పుడు ఇల్లెక్కి గొడవ పెట్టే వాళ్ళు కూడా తయారయ్యారన్నమాట. ఊరు మరీ పాడైపోతుంది స్వామి. అవును స్వామి, అంజనం వేయిద్దామని పొరుగురు సిద్ధాంతి గారి కబురు పెట్టాను. ఆ వెళ్ళెవడో తెలిస్తే వాడి మెడ విర్రకొట్టి దొంగ అసలు నిన్ను ఎలా ఎత్తుకెళ్ళాడు రాణి? చేత్తో అసలు ముట్టుకోదు స్వామి. తాడు తాడు రాణి చెప్పింది.